మహేశ్వరం నియోజకవర్గంలో ఎల్బీ నగర్ ఆర్కే డివిజన్లో చిత్రాలేవటి కాలనీలో ఈరోజు సీతారామ కళ్యాణము చాలా వైభవంగా జరిగింది. గత 10-11 సంవత్సరాల నుంచి మా చిత్రాలేవటి కాలనీలో కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చాలా ఐకమత్యంతో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది. అయితే గతంలో జరిగిన సీతారామ కళ్యాణానికి ఈ సీతారామ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం మనము అయోధ్యలో రామాలయం నిర్మాణం చేయాలని మన ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ యొక్క కళ 500 సంవత్సరాల నుంచి మనము ఇది వెయిట్ చేస్తున్నాము. ఈ సంవత్సరము ఆ యొక్క కళ మన నెరవేరింది. రామాలయాన్ని అయోధ్యలో చాలా ఘనంగా నిర్మాణం చేసుకున్న తర్వాత మొదటిసారి వచ్చినటువంటి సీతారామ కళ్యాణాన్ని మా చిత్రాలేవటి కాలనీలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇక్కడ పాల్గొని వారి యొక్క సీతారాముని యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు అవుతున్నామని తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మా కాలనీకి రాముని యొక్క ఆశీస్సులు ఉండాలని, మరి అదేవిధంగా మరి ఇక్కడ కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు, మిగతా నాయకులందరూ కూడా మా యొక్క సీతారామ కళ్యాణాన్ని సందర్శించి వారి యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి వర్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మా యొక్క సీతారామ కళ్యాణానికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మరి మా ఆర్కే డివిజన్ కార్పొరేటర్ రాజా ధీరజ్ రెడ్డి గారు కూడా వారి యొక్క బృందంతో కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఎంపీ రంజిత్ రెడ్డి గారు వారి యొక్క సోదరుడు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ సీతారామ స్వామిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మన జాతీయ కార్యవర్గ సభ్యులు, బీజేపీ నాయకులు ఏరాల శేఖరరావు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా శిల్కా ఉపేందర్ రెడ్డి వాళ్ళ యొక్క బృందం కూడా ఇక్కడ వచ్చి సందర్శించడం జరిగింది. అందరూ కూడా రాముల వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నందుకు అందరూ కూడా సంతోషపడుతున్నాము. దాంట్లో భాగంగానే మన సాయంత్రం కూడా ఇక్కడ సీతారామ కళ్యాణం ఉంది. ఈరోజు శోభయాత్ర ఉంటుంది. మా కాలనీలో ఉన్నటువంటి పిల్లలు, ప్రజలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని చాలా దిగ్విజయంగా నిర్వహించుకుంటాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మా కార్యవర్గ సభ్యులు, మిగతా మెంబర్స్ అందరూ కూడా మరి ఎంతో గత 10-15 రోజుల ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మా కార్యవర్గ సభ్యులందరూ కూడా మా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళలు కూడా చాలా మంది ఈ ఉత్సవాల్లో పాల్గొని వారి యొక్క చేయుతని, వారి యొక్క సహాయ సహకారాలు అందించినటువంటి మా బృందాన్ని కూడా మేము కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులు కానీ, ఇక్కడకు వచ్చినటువంటి పోలీసు బృందం కానీ, మిగతా వాళ్ళు కూడా అన్ని డిపార్ట్మెంట్స్, కరెంట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అంతా కూడా సహకరించినందుకు మేము వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి పండుగని అర్కపురం డివిజన్ చిత్రాలేవటి కాలనీలో ఘనంగా గత 13 సంవత్సరాలుగా మా కాలనీ అసోసియేషన్ తరఫున పండుగలు నిర్వహించుకోవడం మానవాళి. శ్రీరామనవమి ఉత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, ఎన్నో వందల సంవత్సరాలుగా ఎదురించినటువంటి అయోధ్య శ్రీ రామాలయం నిర్మాణం పూర్తయింది. మరి అదే ఉత్సాహంతో మా కాలనీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఎన్నో ఏళ్ళుగా చూస్తున్న రామాలయ నిర్మాణం పూర్తయింది కాబట్టి ఇంకా ఉత్సాహంగా జై శ్రీరామ్ అనేది ఒక నినాదమే కాదు, జై శ్రీరామ్ అనేది జీవన విధానంగా, జీవన నడవడికగా, దశరథరాముని పుత్రుడిగా లోకాన్ని ఎలా ఏలినాడో ఆ శ్రీరాముడు వారి నడవడి కానీ, వారి ఆదర్శం విధానం కానీ అంతా నేర్చుకుని ఆ విధంగా ముందుకు సాగడం ఉద్దేశంతో కాలనీలో ఇలా పాప పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరం కలిసి ఉత్సాహవంతమైన వాతావరణంలో శ్రీరామనవమి జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కాలనీలో శోభయాత్ర కూడా నిర్వహించుకుంటాము. పండుగ సాగే శ్రీరామనవమి రోజు పిల్లలు, పెద్దలు అంతా కూడా కుటుంబ సమేతంగా పాల్గొని ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. మరి అలాగే మా కార్యవర్గ సభ్యులంతా కూడా చేసి ఈ పండుగకి దాదాపు 10 రోజుల నుంచి కూడా దాదాపు 2,000 నుంచి 3,000 మంది జనాభా
ఇక్కడ హాజరవుతారు. వాళ్ళందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్వామివారి అన్నప్రసాదం కళ్యాణ ఉత్సవాలు దర్శనం జరుపుకోవడానికి మరి మంచి సహాయ సహకారాలు అందిస్తారు. మరి ఏదైతే నోరారా శ్రీరామ అని పిలిస్తే చాలు సర్వ పాపాలు ఉంటాయనే ఒక ప్రసిద్ధి, పురాణ ప్రసిద్ధి. అదేవిధంగా మేమంతా కూడా ఇక్కడ శ్రీరాముని నుండి నడవడికి ఆదర్శంగా తీసుకుంటాం. మా పిల్లలు కూడా మన సంస్కృతి సంప్రదాయాన్ని శ్రీరాముడి ఆదర్శాల గురించి చెప్తూ సమాజానికి ఉపయోగంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలని సంకల్పంతో కూడా వాళ్ళకి ఎట్లా శ్రీరాముడు ఎలా పరిపాలించాడు వారు వ్యక్తులతో ఇక్కడ వైకుంఠాలు చర్చించడం కానీ కామరాలు సంవత్సరాలుగా జరుగుతాం. ఈ రోజు కూడా అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాము. మా దగ్గర ఉత్సాహపరమైన వాతావరణం చాలా సంతోషం. జై శ్రీరామ్. శ్రీరామ్.